జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగళ్లపల్లి మండలం కొరికిశాల గ్రామంలోని కస్తూర్బా స్కూళ్లలో విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అన్నంలో పురుగులు రావడంతో 20 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగినట్లుగా వైద్యులు తెలిపారు. దీంతో వైద్యం కోసం చిట్యాల సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భోజనం సరిగ్గా లేదని, అన్నంలో పురుగులు వస్తున్నాయని పలుమార్లు చెప్పినా ప్రిన్సిపల్ పట్టించుకోలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు మార్నింగ్ కిచిడి, అందులో పురుగులు వెంట్రికలు వైట్ పురుగులు అవన్నీ వచ్చినాక కొంచెం తిన్నాక వామిటింగ్స్, మోషన్స్, అందరి కళ్ళు స్టార్ట్ అయింది సార్. అంటే చాలా రోజుల నుంచి అంటే పెట్టి సార్ వచ్చిన చెప్తే పట్టించుకోండి సార్. పట్టించుకోకుండా ఈరోజు ఎక్స్క్యూజ్ చేయలేదు సార్. చాలా రోజులు ఎక్స్క్యూజ్ చేసినాం సార్. అందుకే సార్ ఎప్పుడు పెట్టారు? మళ్ళీ ఏం తిన్నారు? దాంతోనేనా ఇంకా మళ్ళీ ఏమన్నా తిన్నారా? ఏమనిపించింది? అలానే మాకు వాసన వచ్చింది. చాలా మందికి వచ్చింది. చాలా మందికి పెద్ద మేడం వచ్చేదాకా అట్లా ఉంటామని అన్నారు. మొన్ననే ఇట్లా పురుగులు వెళ్తే పెద్ద మేడం చెప్పలే, అడ్జస్ట్ చేసుకోవాలని అన్నారు. అన్నాక ఈసారి ఊపుకోలేము, ధైర్యంగా పోరాడతామని ఎంతసేపు అయిన తర్వాత ఒక కలిగింది. తర్వాత చాలా మందికి కలిగింది. ప్లేట్లన్న ఒక రూమ్ లేదు పెట్టినాక చాలా మంది చెరువు కాలు తీసుకొచ్చింది. ఇంకా కళ్ళు చాలా మందికి అలా అయింది. వామిటింగ్స్ అయినాక ఈ మధ్యాహ్నం నచ్చి వెళ్ళి అన్నం మెత్తగా ఉన్నది అయినా తిన్నాక చాలా మంది వామిటింగ్ చేసుకొని చాలా మంది ఏడ్చింది. ఇట్లయితే ఎట్లా ఉండాలని పెద్దవాడని అడిగితే వచ్చి డాక్టర్ని పిలుస్తాము. చాలాసేపు అయింది. చాలాసేపు పండుకున్నాం. అసలు నీరసంగా ఉంది. ఏం చేయలేము. మధ్యాహ్నం కూడా తినడానికి బాగాలేదు. హాస్టల్లో మార్నింగ్ టిఫిన్ చేస్తుంటే ఫుడ్ వచ్చి పాయిజన్, కొంతమంది వామిటింగ్స్, మోషన్స్, కళ్ళు తిరగడం అలా కొంతమంది అందరిలో పడిపోయింది. వేరే వచ్చేదాకా ఇట్లే ఉంటామని కొంతమంది ఇట్లా కళ్ళు తిరిగి కావాల్సి పట్టేస్తారు. ఎమర్జెన్సీ అయితే హాస్పిటల్కి వేసుకోవాలి. చాలా ఎక్స్క్యూజ్ ఇలా వస్తే తినంలో వస్తాయి. లాస్ట్ టైం పైన పెద్ద మేడం వచ్చేదాకా ఇట్లే ఉంటామని మధ్యాహ్నం అన్నం పెట్టలే. 12:30 మధ్యాహ్నం అన్నం పెట్టింది. పచ్చడిని కిచిడి అయితే పూలు వచ్చినాయి. ఛాన్స్ అన్నీ వచ్చినాయి. చెప్పాలి అది సార్ 10 times వచ్చినాయి. అట్లా ఎక్స్క్యూజ్ చేసినాం సార్. ఎక్స్క్యూజ్ చేయాలి సార్. తినబుద్ధి కాక గట్టిగా అడిగాను సార్.